दक्षिणहस्ते वक्रतुण्डाय नमः वामहस्ते शूर्पकर्णाय नमः ओष्ठे विघ्नेशाय नमः सम्पुटे गजाननाय नमः दक्षिणपादे लम्बोदराय नमः वामपादे एकदन्ताय नमः शिरसि एकदन्ताय नमः चिबुके ब्रह्मणस्पतये नमः। विश्वात्मानं परायण नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परं ब्रह्मतत्त्वं नारायण परः नारायण परो ध्यानं नारायण परः यश्च किञ्चित् सर्वं दृश्यते श्रूयते विवा। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము
చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా? చెరో ఒకేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని సిక్స్. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే, మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే. రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే, మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే, ఆనాటి మాయే మాయే. దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ
కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్, ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్, మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్, అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి తేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. అందరికీ తెలిసిందే. టీచర్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మీ బిజినెస్ షెడ్యూల్లో మా కోసం టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి వెల్కమ్ సార్తో మన ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే ఇంకా ఈ చీకటి విడిపోదేవి ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి. స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం. గురువులు గారైనా అందరికీ పాదాభివందనాలు. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని నీతికి నిలబడు వాణ్ణికి ఏ నాటికి ఓటమి లేదని నీతికి నిలబడు వాణ్ణికి ఏ నాటికి ఓటమి లేదని నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి ఇంకా తెల్లవారదేవి ఈ చీకటి విడిపోదేవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. సార్ని అధ్యక్ష వహించాల్సిందిగా కోరుతున్నాము. అబ్దుల్ మనాఫ్ సార్, నిధి పండిట్ గారిని స్టేజ్ ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. ఇప్పుడు అందరికన్నా వెరైటీగా మన స్కూల్కి వచ్చినా పోయినా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాదవర సిద్ధి వినాయక. ఇష్టమైనది మరీనది కడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. సంవత్సరం బ్యాచ్. ఈ బ్యాచ్లో నా కుమారుడు ఉండడం ఒక విశేషం. ఎందుకంటే వీళ్ళంతా ఈ కార్యక్రమం రావాలా అని చెప్పడం వల్ల ఎన్నో పనులున్నను కూడా దాన్ని తొలగించి నాయనా నేను వెళ్ళాలా, తప్పనిసరిగా పోవాలా, అంతా ఫ్రెండ్స్ అంతా వస్తారు, ఒకసారి చూడాలా, ఉపాధ్యాయులు అందరూ వస్తారు, వాళ్ళందరినీ ఒకసారి చూడాలనే ఉద్దేశంతో చెప్పడం వల్ల వేరే ప్రోగ్రాం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి దీనికి రావడం జరిగింది. మరి ఈ అధ్యక్షుల తొలి పలుకుల కన్నా మమ్మల్ని మీకు బాగా గుర్తుంటాం మేము, కానీ మీరు మాకు గుర్తుండడము ఉండదు. ఎందుకంటే 25 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ 25 సంవత్సరాల్లో అప్పుడున్నటువంటి తీరు ఇప్పుడున్నటువంటి దేహ శరీర కారుణ్యము వేరువేరుగా ఉండడం వల్ల తొందరగా ఐడెంటిఫై చేయలేము. ఏదో అప్పుడప్పుడు వాళ్ళు కనిపిస్తూ ఉంటే
అటువంటి వారిని మాత్రం మేము స్పష్టంగా గుర్తించగలుగుతాం. కానీ మీరు మా ప్రసంగానికన్నా మీరు ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి మైక్ తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎంతమంది, తర్వాత యా ఊరు అని చెప్తే మీ విషయాలన్నీ మాకు తెలుస్తాయి, ఇక మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్కరు వచ్చి మీ విషయాలన్నీ తెలపవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడే చదువుతున్నాను. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మంగళంపేటలోనే ఎలిమెంటరీ స్కూలు. ప్రస్తుతానికి నేను బెంగళూరులో కావేరీ హాస్పిటల్లో ఐటీఐగా పనిచేస్తున్నాను. నాకు కూతురు బ్యాంకులో సెటిల్ అయిన ప్రస్తుతానికి. నా పేరు శివయ్య. 95% నాకు తెలిసి నేను తెలిసిండొచ్చు అందరికి. ఇక్కడ ఒక 5% మంది నన్ను గుర్తుపడకపోవచ్చు నా ఆకృతి వల్ల. 4th స్టాండర్డ్ నుండి 10th వరకు ఇక్కడ చదివాను. మంగళపేటలో వస్తున్నాను ఈ స్కూల్. నేను ఆఫ్టర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీలో నేను ఆర్మీ జాయిన్ అయినా. 20 years సర్వీస్ చేసి వచ్చిన తర్వాత రిటైర్ 2 years అయినా లేటెస్ట్గా. సో ప్రజెంట్ నేను బిజినెస్ చేసుకుంటున్నాను. తిరుపతి సెటిల్డ్, 2 పిల్లలు. ఇది నా సెల్ఫ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు సుబ్బారెడ్డి. నేను 10th Bలో చదువుతున్నాను. నేను 106 రామడిగారిపల్లి అది. ఇక్కడ 8th నుంచి 10th వరకు చదివాను. ప్రజెంట్ ఐటీగా వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో, బెంగళూరు సెటిల్లో. నాకు ఒక కొడుకు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు ధనంజయ్ బాబు, మాది పాడాలవరపల్లి. నేను ప్రస్తుతం చిత్తూరు కృష్ణవేణి ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు పాప. మా పిల్లలిద్దరూ కూడా ఈ పాఠశాలలోనే 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు. నేను ఈ స్థాయిలో ఉండడానికి కృషి చేసిన ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ధరణి. నేను 6th to 10th జిల్లా పరిషత్ స్కూల్ మంగళంపేటలోనే చదివాను. పాపేటి గారిపల్లి నుంచి వచ్చి చదువుకునేదాన్ని ఇక్కడ. నాకెప్పుడు మంగళంపేట జెడ్పీ స్కూల్ ఆల్వేస్ స్పెషల్ టు మీ, బికాస్ నాకు ఈ స్కూల్ చాలా నేర్పించింది. లైఫ్లో ఎలా ఉండాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇవంతా నేర్పించింది. సో హ్యాపీ టు సీ యూ, ఆల్ ఆఫ్ యూ. ప్రస్తుతానికి నాకు ఇప్పుడు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. నేను బెంగళూరులో సెటిల్డ్. కరెంట్లీ నేను ప్రాజెక్ట్ లీడ్గా వర్క్ చేస్తున్నాను ఐటీ కంపెనీలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కల్పన. నేను ఇక్కడ ఫస్ట్ 10th క్లాస్ వరకు ఇక్కడ మంగళపేటలో చదివాను. నేను హౌస్ వైఫ్గా ఉన్నాను. నాకు 3 అబ్బాయిలు. మా చెరుముందరపల్లి 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్నాను. నా పేరు నాగరాజ, బి సెక్షన్. సో నేను 10 అయిన తర్వాత ఇంటర్ పీరియడ్లో చదువుకున్నాను. డిగ్రీ ఎస్వి యూనివర్సిటీ, తర్వాత పీజీ స్విమ్స్ యూనివర్సిటీలో పీజీ చేశాను. పిహెచ్డి కూడా స్విమ్స్ యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. స్విమ్స్లోనే సైంటిస్ట్ వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ మెడికల్ కాలేజ్ వచ్చింది, బాలాజీ మెడికల్ కాలేజ్ రేణిగుంట దగ్గర. బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీలో వర్క్ చేశాను. చిరుమూరుపల్లి నుంచి వచ్చాను. ప్రజెంట్ బెంగళూరులో సెటిల్ అయ్యాను. నేను హోల్ బిజినెస్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. అధ్యాపకులకి నమస్తే సార్. నా పేరు పురుషోత్తం రెడ్డి. నేను కుంటావరం నుంచి వస్తాను. తెలిసింది నేను 8th నుంచి 10th వరకు చదివాను. బిఫోర్ 8th వివేకానంద స్కూల్లో 3వ స్థానం దగ్గర చదువుకుంటాను. 8th జాయిన్ ఇక్కడ. తర్వాత ఫస్ట్ మెమరీ
ఫస్ట్ సైన్స్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాను అంటే తక్కువ ఇక్కడ 8 ఉందా మనోహర్ సార్ ఆయన కామన్ డైలాగ్ ఉంటాడు ఈ ముందా మీరు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన వీటికి ఉండాలన్నమాట ఫస్ట్ చేసుకోవడం సార్ షేర్ చేసుకున్నాను. సో నేను బెంగళూరులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను మార్గేజ్ ప్రాసెస్ హోమ్ లోన్స్ పైన. సో సో వైఫ్ ఒక అబ్బాయి ఉన్నారు సెటిల్ అయిన బెంగళూరు. అందరికీ నమస్కారం. నమస్తే సార్. నా పేరు శిల్పశ్రీ. నేను 10th క్లాస్ బి సెక్షన్లో ఉన్నాను. మాది ఊరే. ఆల్మోస్ట్ అందరికీ మీ అందరికీ తెలుసు. నాకు ఈ స్కూల్ మెంటల్గా ఎలా ఉండాలో, కష్టాలు వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలో, స్ట్రాంగ్గా ఎలా ఉండాలో నేర్పించింది. నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను, బీఎడ్ చేశాను, బిఏ స్పెషల్ తెలుగు చేశాను, ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ అయిపోయాను. ఈమె మా డాటరు 5 years old. మా హస్బెండ్ వచ్చి మెకానికల్ ఇంజనీర్గా చేస్తున్నారు. మేము 10 years బెంగళూరులో ఉన్నాము. ఇప్పుడు గుజరాత్ వడోదరలో ఉన్నాము 3 yearsగా. నేను హోంవర్క్ వెళ్తూ ఉన్నాను. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి దివాళీ హాలిడేస్కి వచ్చాను. అలాగే మిమ్మల్ని చూడడానికి కూడా వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు టీచర్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే మనోజ్ సారు మా క్లాస్ టీచర్గా ఉండేవారు కదా, ఆయనతో కొంచెం స్పెషల్ అనమాట. సార్ ఎప్పుడైనా అంటే క్లాస్ సంబంధించి ఏమన్నా పని సరే ఈ పని చేద్దామా ఆ పని చేద్దామని అడుగుతుంటే ఏమా కోడలు మగ బిడ్డ కంటానంటే అర్థం ఉంటుందా అని. అలాగే మృదులాదేవి మేడం చీరలకి మేము స్పెషల్ మేము ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకునే వాళ్ళం. మేడం రేపు ఏ కలర్ శారీలో వస్తుంది రామనాథన్ సార్ వీళ్ళందరూ కూడా చాలా ఇది. ఇంకా పీఈటీ సార్ అంటే ఖోఖో కబడ్డీ మేము అసలు దామల చెరువుకి స్పోర్ట్స్ గేమ్స్ కూడా వెళ్ళాము. మేము ఆనంద నాయుడు సార్ అయితే పాపము సార్తో తెలుగులో ఎప్పుడు నేను ఇంకొక మార్క్ వేయండి సార్ అని చెప్పేసి ఎప్పుడు సార్ని సలహా ఇచ్చేవాడిని. హిందీ సారు, డ్రాయింగ్ సార్, దేవకి మేడము, రామకృష్ణ సారు అందరూ కూడా మా భవిష్యత్తుకు చాలా పునాదులు వేశారు. కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఎన్ని దెబ్బలు వచ్చినా ఎదుర్కొని కష్టాలన్నింటినీ ఎదుర్కొని ఈరోజు సుఖంగా ఉన్నాము. బీటెక్ 5 year అయిపోయింది. ఇంకో బాబు బీటెక్ చదువుతున్నాడు, అది 3rd year. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుతున్నాను. మీ పేరు లావణ్య చెట్టుపల్లి. 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుతున్నాను. నా పేరు ఎస్ మోస్తదా, నాన్నగారి పేరు ఎస్ మనోహర్ గారు. టీచర్లకి నమస్కారం. నేను ఎంఎస్సీ బీఈడి ఎంసీఏ బీకామ్స్ చేశాను. ప్రస్తుతానికి పోస్ట్ ప్రెసిడెంట్గా తిరుపతి పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. మా మిస్సెస్ హెచ్ఈటీగా పనిచేస్తామండి. నాకు 2 ఒక అమ్మాయి ఒక అబ్బాయి. బాబు వచ్చి 3rd class, అమ్మాయి వచ్చి. నా పేరు బి సెక్షన్, అది గడ్డవారపల్లి. నేను 6th నుంచి 10th వరకు ఇక్కడే చదివినాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేసి, ఇంటర్ తర్వాత ఐటీఐ చేసి యూడిఎస్లో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ సోనీకి షిఫ్ట్ అయ్యి తిరుపతిలోనే జాబ్ చేస్తున్నా. ఇక్కడ ఉండే టీచర్లు అందరి దగ్గర దెబ్బలు తిన్నా. చదువు విషయంలో మెయిన్ మృదాదేవి మేడం దగ్గర అయితే ఎక్కువ దెబ్బలు తిన్నా. చదువు విషయంలో అసలైతే ఎక్కువ దెబ్బలు తిన్నా. విజయ్ సార్ దగ్గర, డ్రాయింగ్ సార్ విజయ్ సార్ దగ్గర దెబ్బలు తిన్నా, తెలుగు సార్ దగ్గర దెబ్బలు తిన్నా, మనోహర్ సార్ దగ్గర దెబ్బలు తిన్నా. కానీ కొంచెం కష్టపడి ముందుకెళ్ళాను. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. 7 years మా మిస్సెస్ కూడా టీచర్గానే జాబ్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో. 2 జాబ్ చేస్తున్నారు. నా పేరు దయరాజు. నేను 8th to 10th వరకు ఇక్కడే చదివాను. ప్రజెంట్ మాది వచ్చి గండావరపల్లి. ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. ఒక ప్రైవేట్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను. నేను ఎంబీఏ కంప్లీట్ అయింది 2008 వరకు. ప్రజెంట్ వచ్చేసి తిరుపతిలో ఉన్నాను. చెరువులపల్లి. 6 నుంచి 10th వరకు చదివాను.
చేసి నేను సొంత బిజినెస్ పెట్టుకొని పోల్ట్రీ ఫాము ప్లస్ డైరీ ఫామ్ పెట్టుకొని ఇక్కడ పల్లె ఉన్నాను. నాకు తిప్పని హ్యాపీగా ఉన్నాను. నాకు ఒక బాబు, హ్యాపీగా ఉన్నాను. నేను 6th to 10th ఇక్కడే చదివాను. అది నందల్ వారిపల్లి. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్పీడబ్ల్యూలో చదివాను. నా పేరు మస్తాని. సెకండ్ ఇయర్ వచ్చి నందవరం కాలేజ్ చదివాను. తర్వాత ఇక్కడ వివేకానంద స్కూల్లో 1 year వర్క్ చేశాను టీచర్గా. తర్వాత 4 years వశిష్ఠాశ్రమ పాఠశాలలో వర్క్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం హౌస్ వైఫ్ గా ఉన్నాను. నాకు 2 పిల్లలు బాబులు. పెద్ద అబ్బాయి బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు సవిత. నేను ఏ సెక్షన్ చదువుతాను. 6th నుంచి 10th వరకు ప్రెజెంట్ ప్రీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను టీచర్గా. నాకు ఎంతో నేర్పించిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు. రామకృష్ణ సార్ అయితే 6th 7th మ్యాథ్స్ చెప్పినప్పుడు మీకు బకెట్ అనేది అంత ఎక్కువ అనేవాళ్ళు. తొడపిల్లో పెట్టేవాళ్ళు సార్ బాగా. సవిత పాపరెడ్డి గారు. నేను గణపతి సెక్రటరీ మనవాడు సార్. అంటే మీ పేరు బెంగళూరులో ఉంటాను. నా పేరు శారద. నేను ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చినాను. Good morning, sir. Good morning, friends. My name is Pradeep. నేను రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఒక 6 డిస్ట్రిక్ట్ ఇదే స్కూల్లో నేను ఆల్మోస్ట్ 6th నుంచి 10th వరకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళాను. ఒకే కంపెనీలో ఆల్మోస్ట్ 16 years నుంచి పనిచేస్తున్నాను. ఫస్ట్ సెల్ ఫోన్ తీసుకుని నా పేరు శ్రీదేవి. నాకు నేర్పిన గురువులందరికీ నమస్కారం. బలి నాకు విద్య నేర్పిన గురువులందరికీ నమస్కారం. అండ్ ఫ్రెండ్స్ కి నమస్కారం. నేను NPS స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. 6th to 10th కి మ్యాథమెటిక్స్ టీచర్స్. సో నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. మా పెద్దమ్మాయి పేరు హర్షిని, చిన్న అమ్మాయి పేరు నిహారిక. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ దేవకి మేడం, మృదులా మేడం కొట్టిన దెబ్బలు పేరు కూడా ముస్తాఫా కేవల్ భాష అని ఒక సోషల్లో 10th grade లో ఒక ఆన్సర్ ఉంది. సో అది కొట్టిన మేడం కొట్టినందుకు ఇప్పటికీ నాకు ఆ పేరు గుర్తుంది. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అందరి ఆశీర్వాదం వల్ల మేము ఈరోజు తీసుకెళ్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 3 పిల్లలు. బీటెక్ సెకండ్ ఇయర్, బాబు వచ్చింది 9th క్లాస్. మహేష్ కుమార్. నేను మా కంపెనీ నుంచి ఈ జెడ్పీ స్కూల్లో 9th 10th చదివాను. ఇప్పుడు ప్రెసెంట్ అసిస్టెంట్ మేనేజర్ కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తున్నాను. ఇంపాక్ట్ DCPలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబు. గురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు సుధాకర్. నేను ఒడ్డిపల్లి నుంచి వచ్చేవాడిని. 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ప్రస్తుతం నేను ప్రైమరీ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఎస్జిటి. కొంతమంది గుర్తుంటారు, కొంతమంది గుర్తులేడు. సార్ మనోహర్ సారు, అదేవిధంగా రాయి మాస్టర్ సార్ వస్తానని అడిగినారు. అమ్మ నాన్న బాగున్నారని అడిగారు. సార్ రామకృష్ణ సార్కి ఇప్పుడు కనిపిస్తూనే ఉంటాము. సార్ తెలుగు సార్ ఆనంద్ నాయుడు సార్ గారు మీరు చెప్పినటువంటి మృదులాదేవి ఊర్మిళాదేవి నిద్ర సార్ పాట ఎప్పటికీ గుర్తున్నారు.
థ్యాంక్ యూ సార్. అబ్దుల్ మునాఫ్ సార్ గారు కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ యాసి. నేను హుసూర్ పెట్రోకెమికల్లో క్వాలిటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఒక పాప ఉంది. నేను అసలు 7th నుండి 10th వరకు ఇక్కడే చదివినాను. ఇక్కడ ఉండే అందరు టీచర్స్తో అందరూ తెలుసు. సౌభాగ్య మేడం వచ్చి కరెక్ట్గా క్లాస్ ముందర వచ్చి గెలుపుట్రా చెప్పేది. విజయ్ కుమార్ సార్ అయితే అన్ని క్లాస్లో పోయి ఫస్ట్ ఫ్లాగ్ డ్రాయింగ్ చేసి నేర్చుకునేది విజయ్ కుమార్ సార్. తర్వాత అబ్దుల్ మునాఫ్ సార్ హిందీ చాలా చక్కగా చెప్పేవారు. ఆనంద్ నాయుడు సార్ అయితే 45 minutes పీరియడ్ ఉంటే 30 minutes క్లాస్ చెప్పేవారు. 15 minutes పురాణాలు ఇతిహాసాల గురించి చాలా చక్కగా వివరించారు. మనోహర్ సార్ అయితే చెప్పలేదు. మృదులా మేడం కూడా చాలా బాగా చేశారు. దేవికి మేడం గారు, రామకృష్ణ సార్, రామనాథన్ సార్ కొట్టే ఈ పదిలిపోయేది. నా పేరు షబ్నా బేగం. నేను పాతాల్లో ఉంటాను. నాకు 2 కూతుర్లు. ఒక పాప 8th క్లాస్, ఒక పాప 4th క్లాస్. హౌస్ వైఫ్గా ఉంటుంది. టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు హేమలత. మాది నన్నూరు వార్పల్లి. నాకు 2 అమ్మాయిలు. ఒక పాప ఇంటర్, ఒక పాప 8th క్లాస్. నా పేరు రెడ్డి లలిత. అందరికీ నమస్కారం. నా పేరు రెడ్డి లలిత. నేను దిగో పెట్టుకోవాలి నుంచి వస్తున్నాను. నేను 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మా పల్లెలోనే చదువుతున్నాను. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుతున్నాను సార్. ఇప్పుడు హౌస్ వైఫ్ అవుతున్నాను. నాకు ఒక పాప. నా పేరు దేవిక. మీకు అందరికీ తెలిసిందే. మీరు బాగా కొట్టారు మమ్మల్ని. హెల్ప్ కూడా చేస్తారు టీచర్స్ తో. ఇప్పుడు విషయాలు పెట్టుకుంటాను. అన్ని వినిపిస్తాయి, అన్ని మాటలు వినిపిస్తాయి. 10th వరకు ఇక్కడే చదివినాను. మాది సోమల. నా పేరు భారతి. మేము చిరుమంద కలుసుకుంటాను. ప్రస్తుతానికి నేను మొదలు పెట్టాను. నా పేరు హేమావతి. నుంచి వస్తున్నాను. ఇప్పుడు హౌస్ వైఫ్ గా ఉన్నాను. నేను నాకు ఒక బాబు, ఒక పాప. నమస్కారం. నా పేరు లక్ష్మీదేవి. నేను హౌస్ వైఫ్. మా బాబు చక్కన్ రెడ్డి. అనాలిసిస్ అందరికీ నమస్కారం సార్. నా పేరు రేఖ. మనోహర్ సార్ మీకు గుర్తుంటాను. రామకృష్ణారెడ్డి గారు కూడా గుర్తున్నారు సార్. గుర్తున్నాను సార్. రేఖ రేఖ మా బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడే చూస్తున్నారు. బ్రదర్ వచ్చిందే మురాక మీకు ఎవరికైనా ఐడియా నేను కలిగిలో ఉన్నాను సార్. ప్రజెంట్ జైన్ కలిగి దాంట్లో వచ్చేస్తున్నాను. జూనియర్ ఇద్దరు అర్జునవాడ టార్ పట్టుకుని వ్యవసాయం చేస్తున్నాను. నమస్కారం సార్. నా పేరు నగేష్ సార్. ఉచ్చులపల్లి నుంచి వస్తాను. కుటుంబంలో మీరు అటెండ్ చేయకముందే నేను క్లాసెస్ బయలుదేరిపోతాను సార్. అట్లే దెబ్బ తెలియదు, ఎవరి దగ్గర తెలియదు, ఎవరి అర్థం తెలియదు. థ్యాంక్ యూ సార్. పక్క మొబైల్ షాప్ ఉంది. ఇక్కడ పిల్లలు సార్ ఎక్కడ శ్రమకి ఇంత చదువుతున్నాను. పాప కార్యక్రమాలు ఇచ్చేసిన వాళ్ళందరికీ నా శుభోదయం. గురువులందరికీ పాదాభివందనాలు. సార్ నా పేరు ఫరూక్ సార్. నేను 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకునేవాడిని. మాకు విజయ్ కుమార్ సార్ బాగా సపోర్ట్ చేశారు. అప్పుడు మేము ఓసి మాకు బుక్లు ఇచ్చేవాళ్ళు లేదు. పాత బుక్లన్నీ తీసిపెట్టి బాగుండే బుక్లన్నీ ఏరి పిలిచి మరి నాకు ఇచ్చేవాళ్ళు. ఆ సపోర్ట్తో ప్లస్ గురువుల దగ్గర అందరి దగ్గర దెబ్బలు బాగా తిని చదివినాం కాబట్టి ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నాను సార్. ఇంకా 7th అయితే మా సార్ చెప్పాలా రాణాథన్ సార్ని. ఆ సార్ వాచ్ తీశాడంటే ఎవరు పీపుల్ వస్తాయి కూడా ఎవరికి తెలియదు.
అలా కొడతారు, మామూలుగా కాదు. మీరు అలా కొట్టి అలా తిట్టడం వల్లే మేము ఇంతవరకు వచ్చాం సార్. కాబట్టి మీ అందరికి పాదవందనాలు మళ్ళీ తెలియజేసుకుంటాం సార్. ధన్యవాదాలు. అమ్మ జోసెఫ్ అంటే ఆ పేరు ఎవరికి ఇష్టం ఉంటుంది, అబ్బాయి అంటే అందరికి పరిచయము. మ్యాక్సిమం నేను అందరి సార్ దగ్గర దెబ్బ తినిందే, కానీ మనోహర్ సార్ అయితే బాగా లెసన్ చెప్తారు. బోర్డు అంతా ఫిల్ చేస్తారు రాసి. ఆయన క్లాస్లో నన్ను ఎప్పుడు కూర్చోబెట్టాలి కాదు, ఎందుకంటే నేను నోట్స్ రాసేవాడిని కాదు. వచ్చిన వెంటనే బయట పంపించేవాళ్ళు. ఎవరు నోట్స్ ప్రిపేర్ చేయాలి దాంట్లో ఫస్ట్ నేను ఉండేవాడిని. బయట నిలబడగానే అంత టీవీ సార్ వచ్చేవాళ్ళు, ఎందుకు నిలబడ్డారు వీళ్ళు, అది ఆయన ఒక 2 దెబ్బలు, ఇందుకు 2 దెబ్బలు. థ్యాంక్ యూ సార్, చాలా కష్టపడ్డాను సార్ మీ వల్ల, అందరి గురువు వల్ల. 10th వరకు నాకు హిందీ వచ్చేది కాదు, సార్ ఇంటికి వెళ్ళండి. నిజమంటే 10th లోనే నేను హిందీలో నేర్చుకుని జస్ట్ 35 పాస్ 10th. ఆయన నేర్పించారు. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సార్ మ్యాథ్స్ వచ్చేది కాదు, ఒకసారి మల్కాడు సార్ దగ్గర ఎత్తుకోమని, ఒకసారి రామకృష్ణ సార్ దగ్గర ఎత్తుకోమని, అట్లా అభ్యాసాలన్నీ కంప్లీట్ చేసేవాడిని. ఒకసారి ఈయన దగ్గర పోయి, ఒకసారి ఆ సార్ దగ్గర పోయింది, అట్లా మ్యాథ్స్ అంతా కంప్లీట్ చేసేవాడిని. ఇంకా రాము సార్ దగ్గర దెబ్బలు ఏం తెలియదు. ముద్ర మేడం అంటే మాకు భయం, ఆమె ఏం మాట్లాడుతుంది టెన్షన్, కానీ మేడం బాగా మెసేజ్ చెప్పుద్ది, అది మాత్రం ఇష్టంగా ఉండేది. థ్యాంక్ యూ సార్, మీ వల్ల చాలా అసలు మంచి ఓపిక అనేది ఒబీడియంట్ ఒక మంచి నేర్చుకున్నాము. ఫ్యామిలీ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మీకు ఒక స్కూల్లో పిల్లలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అట్లా లైఫ్లో మేము ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తున్నాం సార్. దేవుడి దేవల 2 ఆడపిల్లలు, ఒక పాప, ప్రాబ్లం లేదు దేవుడి దేవల. ఇప్పుడు ప్రజెంట్ నేను బల్లార్లో జిందాల్ స్టీల్లో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఎంతమంది సరే నేను చేస్తున్నా కానీ అక్కడ కంట్లో ఏడుపు వచ్చేస్తుంది, జనాలు చూస్తుంటే, సార్లు చూస్తుంటే. తక్కువలేము, జస్ట్ ఏమనుకోమాకండి, ఏదో చెప్పాలి కదా, ఆనందం వస్తే తక్కువలేము, ఏడుపు వస్తే ఆపుకోలేము. ఇప్పుడు గ్రామ బడ్జెట్ చేస్తా ఉన్నాను, మేస్త్రి పని చేస్తా ఉన్నాను. మా చిన్న పాప వెటరీ చేస్తా ఉంది, పెద్ద పాప బీకామ్ కంప్యూటర్ చేస్తా ఉంది. ఇప్పుడు మనం పెట్టలోనే నేను ఇక్కడే 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను పెయింటింగ్ కాంట్రాక్టింగ్ చేసుకుంటాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యాడు, పాప ఇక్కడే ఉంది. అది సార్, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కార్యకర్తలుగా ఉన్నటువంటి వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలు అయింది మీరు చదివి ఇక్కడ ఈ పాఠశాలలో. 25 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని ఇక్కడికి పిలిపించి మాకు ఆనందాన్ని కలిగించినారు. అదేవిధంగా మీరు కూడా ఆనందాన్ని పొందినారు. ఇది సాధ్యమైనంతకు కష్టతరమైనటువంటిదే. అటువంటి కష్టాన్ని కూడా ఓర్చి కార్యకర్తలంతా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. కాబట్టి మీకు అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత మీ అనుభవాలు చెప్పినారు. అంటే ఉపాధ్యాయులందరూ కొట్టడము, తిట్టడము, బయట పెట్టడము, విద్యాబుద్ధులు చెప్పించడము, చెప్పడం, మళ్ళా హోంవర్క్ ఇవ్వడం, ఇవన్నీ చెప్పినారు. మీకు అంతా గుర్తుంది. కానీ ఈనాడు అటువంటి పరిస్థితులు ఏదైనా ఉండాలి అంటే లేదు. కొట్టినట్టయితే వెంటనే తల్లిదండ్రులు వస్తున్నారు, ఉపాధ్యాయులు తిరగబడుతున్నారు. కానీ ఆనాడు ఆ విధంగా ఏమీ లేదు. కానీ కొట్టినా కూడా మీరు ఓర్చుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మేము మీ కాళ్ళపైన నిలబడి మీరంతా సహాయం మీ జీవితాలను మీ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అది మాకందరికి చాలా సంతోషమైనటువంటి విషయం. మరి తల్లిదండ్రులకు 4-5 బిడ్డలు ఉంటే ఏ ఒక్క బిడ్డను కూడా వదిలేస్తారంటే వదలడు. అందరినీ ఏదో విధంగా కూలి పని చేసో, నాలుగు పని చేసో, ఏదో విధంగా 4 5 మందిని ఉంటే 5 మందిని పోషించి అందరికీ ప్రోత్సాహం చేస్తాడు. అందరినీ చదివించాలా అని చెప్పి ప్రయత్నం చేస్తాడు, చదివిస్తాడు, కష్టపడతాడు.
తమ బిడ్డలు కదా అని చెప్పిన ప్రతి ఒక్కరికి పెడతారు. కానీ ఆ తండ్రికి ఆ తల్లిదండ్రులకు 4 బిడ్డలు అయితే ఏ ఒక్కడు కూడా తల్లిదండ్రులు చూస్తున్నారంటే చాలా తక్కువే. మన ఒక దాంట్లో చదివినాను ఏంటంటే, ఒక ఆయనకు 2 కూతురు బాగా చదివించినాడు, పెళ్లి చేశారు. కానీ ఆస్తి పంపకంలో తండ్రిని ఏం చేశారంటే తిండి లేఖనం చేసి మార్చినారనమాట. ఇది అతను అరుస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు చూసి చాలా బాధపడి రిపోర్ట్ చేశారు. అది వ్యాప్తి చెందింది. కానీ తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మీరు గుర్తుంచుకొని వారికి సేవ చేసి, ఈ వృద్ధాప్య దశలో చేదోడు వాదోడు కాబట్టి వాళ్ళని ఆదుకొని వాళ్ళ సంతోషాన్ని కలిగించి చివరి దశలో వాళ్ళ అంతిమాన్ని నిర్వహిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. తప్పకుండా మీరు చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి మీరు వచ్చారు, మీ కుటుంబము, మీ పిల్లల గురించి చెప్పారు. మీ కుటుంబానికి, మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు, మంచి ఆయుస్సు, ఆయురారోగ్యాలు, ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలని చెప్పని ఆ శ్రీ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఆయన యొక్క కటాక్షాలు మీపై ప్రసరింపజేయాలని కోరుకుంటూ వేదికపై ఉన్నటువంటి సీనియర్ ఉపాధ్యాయులకు, నా సహచర ఉపాధ్యాయులకు నా వందనాలు. ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువైనటువంటి 2000 బ్యాచ్ విద్యార్థులకు నా ఆశిస్తాను. ఇంతకు మునుపు కూడా చాలా కార్యక్రమాలు, అంటే ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ ఈ స్కూల్లో జరిగాయి. బట్ నా అనుభవ రీత్యా ఎక్స్పీరియన్స్ ఏంటంటే దానికి దీనికి కొంచెం యూనిక్ అంటే కొంచెం ప్రత్యేకత అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మునుపు వచ్చిన బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టాలి, మేము వాళ్ళు గుర్తుపట్టాలి. ఎందుకంటే అది నాకు బాగా హెడ్, నేను లాభం వాడు వాడికి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాస్తవంగా జరిగింది. ఒక అబ్బాయి నన్ను అడుగుతాను, సార్ రామకృష్ణ ఇక్కడ చాలా సీనియర్ గుర్తుపెట్టాను. బట్ ఆ అబ్బాయి సార్ రామకృష్ణ కాబట్టి ఇంచుమించు చూస్తా అంటే నాకు బాగా అసలు ఈ చదువుకునేటప్పుడు ఇంచుమించు ఎక్కడున్నారో ఫిజికల్ చేంజెస్ అనేవి పెద్ద కనపడలేదు, కొద్దిగా తప్ప. అందరినీ తిన్నాము. మునుపు జరిగినటువంటి ఫంక్షన్ లో పక్కన గురించి అమ్మాయి అబ్బాయి అది కనుక్కునేవాడిని. అట్లా కాబట్టి అది కూడా ఒక నెక్స్ట్ ఇక్కడ పిల్లలు అంటే మా దృష్టిలో ఇప్పటికి కూడా మీరు పిల్లలే. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో అంతా ఆల్మోస్ట్ ఆల్ హ్యావ్ సెటిల్డ్ వెల్. కొంతమంది ఉంటారు నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ముందుండి చాలా బాధ్యత వహించి చాలా శ్రమకొచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా అయ్యేదానికి బ్రెయిన్ కర్టర్స్ అని ఉంటారు. ఈ వెనకాల ఉండే వాళ్ళకు ప్రత్యేకంగా నా అభినందనలు. ఇక్కడ నాకు ప్రత్యేకంగా అంటే
3వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు నేను ఇదే స్కూల్లో చదువుకున్నా. మళ్ళా సుమారు ఒక 20 సంవత్సరాలు ఇదే స్కూల్లో పనిచేశాను. నెక్స్ట్ నా దగ్గర చదువుతున్న పిల్లలు కూడా, మీ పిల్లలు మళ్ళా వాళ్ళు కూడా నేను చదువు చెప్పే అవకాశం నాకు కలిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి సంగతి. మీ బ్యాచ్ ఉండేది కానీ బ్యాచ్ పిల్లలు కూడా నా దగ్గర చదువుకున్నారు. ఇదే స్కూల్ 2017 వరకు ఇక్కడ పనిచేశాను. మన అమ్మాయి షాహీనా మొగరాల హై స్కూల్లో మీకు 6 వరకు నేను మళ్ళీ గాట్ ప్రమోషన్ యాజ్ ఏ సోషల్ స్టడీ. మా పెద్ద బాబుని చూసి మీ మమ్మీ కూడా నా దగ్గరే చదువుకునిందిరా అని చెప్పారంట. మా రామకృష్ణ సార్ తెలుసా మీకు వచ్చి అడిగాను నా బాబు. మళ్ళీ నేను వెళ్ళి సార్ మాట్లాడేసి వచ్చారు. అవకాశం కలిగింది. ఆ లెక్కన అది కూడా నాకు ఒక క్రెడిట్. కాబట్టి హాఫ్ ఆఫ్ ది లైఫ్ నాకు పాఠశాలను గడిచిపోయింది. కాబట్టి అంటే ఇవంతా నేను చెప్పకూడదు. మీ ఎక్స్పీరియన్సెస్ మీరు చదివేటప్పుడు మేము ఎలా ఉన్నాము అనేది మాకు గుర్తుండదు. ఎందుకంటే ఎదురు బ్యాచ్ పోతూ ఉంటారు. స్పెషల్గా యూత్ గుర్తుపెట్టుకుంటారంటే క్లాసులు అయితే కొంచెం మెరిట్ స్టూడెంట్గా ఉంటాడు. నెక్స్ట్ లాస్ట్ అబ్బాయి లావ్ అయిపోయింది. ఆ అబ్బాయి జ్ఞాపకం వస్తాడు. మన కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది. ఉండేవాడు కాదు, ఆ స్టెబిలిటీ అనేది లేదు. బట్ క్లాస్ లో కూడా చదువు విషయంలో దిగాడి స్టడీస్ బాగా చదువుతారు కదా. నెక్స్ట్ ఇక్కడ అందరూ నాకు బాగా శ్రీదేవి వీళ్ళందరూ నాకు ఒకరిద్దరు తప్పి ఇప్పుడు అమ్మాయి కురాజ్ అంటారు కదా. మీ అన్న పిల్లలు కూడా ఇక్కడ చదివినారు. అప్పుడు నేను టీచర్ కూడా. అట్లా మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు మీరంతా కూడా బాగా ఫైనాన్షియల్గా సెటిల్మెంట్ అనేది అది ఇన్ఫినిటీ. కాబట్టి ఇదంతా చాలు. యూ మస్ట్ కంటెంట్ విత్ వాట్ ఉంటారు. పెద్దోళ్ళు చెప్పింది అంటే గురాజ్ అట్లనే ఆశ ఉండాలా. అట్లా కంటే ఉన్నదాంతో తృప్తిపడుతూ హాయిగా ఉన్నారు, హ్యాపీ. తర్వాత ప్రత్యేకించి మమ్మల్ని ఈ కార్యక్రమం నిర్వహించడానికి మన దేవేంద్ర గారు, తర్వాత ఇది సక్సెస్ అవుతుంది, అయింది కూడా అవుతుంది. సక్సెస్ తర్వాత మీరు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. ఇప్పుడు మీకు పెద్ద యాక్సెస్ లేదు. కలుసుకున్న తర్వాత ఒకరికొకరు కాంటాక్ట్ పెట్టుకుని రేపు ఏదైనా మంచి విషయాలు కానీ కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం షేర్ చేసుకుంటూ మోరల్గా ఫైనాన్షియల్గా ఏదైనా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మంచిది. పిల్లలను బ్రతకడ పిల్లలు బాగా చదువు విషయంలో ఎట్లాంటి కూడా మంచి క్వాలిటీ చదివించాలా, పెద్ద చదువులు చదివించాలని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు పిల్లలకు కొంచెం మోరల్గా పరంగా ఎక్స్టర్నల్ లైఫ్ కాకుండా మోరల్ లైఫ్ కూడా ఎట్లా లీడ్ చేయాలని కూడా కొంచెం పిల్లలకు వాల్యూస్ మన జన్మకి ఎవరైతే మోరల్ వాళ్ళు కూడా ఫస్ట్ అది కొంచెం ఆ విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించి చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. అది రేపు అత్త కోళ్ళు రేపు మనం ఆ స్థాయికి వస్తాం.
డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంటే మనిషికి, డబ్బు లేడానికి డబ్బు ఉంటే చాలా అనిపిస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత మళ్ళా వేరే సమస్యలు ఉంటాయి. కాబట్టి కొన్ని ఎన్నో లైఫ్ అనేది పిల్ల చనిపోయే వరకు ఏదో ఒక సమస్య ఉంటుంది. డబ్బుల సమస్య తిన్నప్పుడు ఇంకా వేరే పిల్లల సమస్యలు వస్తాయి, సంసార సమస్య కావచ్చు. అది తిన్నాక మళ్ళీ ఆరోగ్య సమస్యలు, అది పరమైతే అన్నమాట ఆరోగ్యం ఏం చేయాలి. కాబట్టి వీటినన్నింటినీ ఛాలెంజెస్గా తీసుకొని పార్టిసిపేట్ చేస్తూ మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని మీకు మంచి లైఫ్ వారిని కోరుకుంటూ సన్మానించడానికి అదే వరుసగా ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరికి బాబుకి 9th క్లాస్, బాబు 6th క్లాస్. నేను క్యాన్సర్ సర్వీస్ పెట్టుకోవాలి. మొబైల్ వస్తుంది వెళ్ళకపోయినాము. వెలుగు మీద చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని చాలా హ్యాపీగా అసలు ఎంత చెప్పుకోలేదండి, మాటలు చెప్పుకోలేదు. మా రిసీవింగ్ అనేది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అనేది టీచర్స్ పరిస్థితి వాళ్ళ పొజిషన్ వాళ్ళ దేనికి అనేది మేము స్టూడెంట్ వస్తున్నాడంటే బిఫోర్ కావాలి. మాకంటూ ఫుడ్ చేసి పెట్టాలి కానీ, మాకంటూ ఫుడ్ చేసి పెట్టాలి, మాకంటూ టీ చేసి పెట్టాలి కానీ. మా సార్ వస్తున్నారు సర్వీస్ హైలీగా. మా మేడం అయితే దేవకం అయితే అసలు చెప్పుకోలేము. మా పక్కన పూర్తిగా పెట్టాలి. మా సార్ ఇంకా చెప్పాలి, ఎప్పుడు మాత్రమే ఉంటాడు. చెప్పాలి పల్లె దాని గురించి ఇంకా తెలిసిందే. మనం వస్తారు దాదాపు వస్తారు కానీ ఆయన గురించి చెప్పాలంటే ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతున్నాడంటే ఎందుకు సార్ మీరు ఏదో కష్టపడుతున్నారు అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, ఎందుకు సార్ మీరు ఏదో కష్టపడుతున్నారు, ఈ వయసులో కూడా ఎందుకు ఏదో కష్టపడుతున్నారంటే ఆయన ఏదో మాట అన్నాడు. దానికోసం ఏదో ఒక మాట ఆయన మాట్లాడుతున్నాం. అలా తీసుకొచ్చి టీవీ ఇచ్చాడు. ఆయన సంతోషంగా అయితే వచ్చామండి. అదే ఈ వయసులో కూడా తీసుకుంటున్నాడు. హ్యాపీగా లేకుండా సొంత డబ్బు వేసి ఆయన పొలం వ్యాపారం చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. మనలో అందరూ కష్టపడే వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అనే పరంగా ఎవరికి నుంచి ఎవరికి మరి ఇక్కడ మాట్లాడే పని లేదు. వాళ్ళ స్థాయి దిగిన వాళ్ళు ఉన్నారు. సుఖ సంతోషాలతో ఒక్క నిమిషమైనా, ఒక గంట అయినా, ఒక సంవత్సరమైనా హ్యాపీగా ఉంటున్నారు. మనకి జరిగింది ఈ సంతోషం, ఇదే మనకు హ్యాపీ. ఏం కష్టపడండి, కష్టానికి ఇంతమందిని ఈ సరౌండింగ్ మేము స్టేజ్ తీసుకురావడానికి కానీ, ఇవన్నీ చేసుకురావడానికి ఇవన్నీ కూడా చేసి కష్టపడి ఇంత స్టేజ్ తీసుకొచ్చి అందరినీ కూడా కూర్చోబెట్టి ఈ విధంగా మీటింగ్ పెట్టి సంతోషంగా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనం స్పెండ్ చేయగలుగుతున్నామంటే దీనికి మాత్రం ప్రత్యేకమైన ఒక గ్రూప్ అనేది ఉంటుంది మాకు. శవన్ బాజీ నా పేరు ఉమాపతి, అది అందరికీ తెలిసినే ఉంటుంది. హలో, నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను మంగళపేట. ప్రస్తుతం తిరుపతిలో సెటిల్ అయినాను. నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప. ఒక కంపెనీలో ప్రైవేట్ ఫ్యాకల్టీ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులు ఇలా మాకు ఆ రోజు చదువు చెప్పడం వల్ల నేను ఏదో ఇవాళ ఇలా స్థిరపడ్డాను. దానికి వారికి పాదాభివందనం. నాకే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇక్కడ నా ఫ్రెండ్స్ నా స్నేహితులందరినీ చూస్తుంటే చాలా రోజుల తర్వాత ఏమనుకోవద్దని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. నేను తిరుపతిలో తిరుమలలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ కలిసిన అందరి ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. మరి
మిత్రులందరూ దెబ్బలు తిని ఇంతవరకు స్టేజ్ వచ్చిన ధన్యవాదాలు సార్. ఏం మాట్లాడలేకపోతున్నాము. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం. నమస్కారం మేడం. నా పేరు మునీశ్వర్. నేను సిఆర్పిగా పులికేర మండలంలో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. పుత్తూరు మండలంలో అక్కడే సెట్ అయినాను. పిల్లలు మాట్లాడాలి. మీ అందరూ బాగా అంటే అప్పుడు చదువు చెప్పడం వల్ల మేము ఆ డిసిప్లిన్ చదువుకోవడం వల్ల బాగా హ్యాపీగా సెటిల్ అయిపోయాం. మంచిగా ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా మంచిగా సైనిక్ స్కూల్లో ఉన్నాడు, నవోదయ స్కూల్లో చదువుకుంటాడు. ఆయన కూడా ఇంటర్వ్యూ చేసింది. అదే మా సార్ కూడా టీచరే, అక్కడే ఉంటారు. నేనైతే ఇక సార్ వాళ్ళందరి గురించి మాట్లాడాలనుకున్నాను. ముఖ్యంగా మల్లమ్మ సారు, నేను చెప్పినందుకు